ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మాటను మీ ముందుకు తెచ్చానంటే, ఈ రోజుల్లో చాలా మంది తమ జీవితాలలో దేవుని కన్నా విలువ ఇచ్చేవి ఎన్నో ఉంటాయి. అవి మనుషులు కావచ్చు, ధనము కావచ్చు, మరి ఏవైనా. అయితే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఏదైతే ఈరోజు నువ్వు దేవుని కన్నా విలువ ఇస్తున్న మనుషులు ఉన్నారో, ధనం ఉందో, అవి కొంతకాలము నీకు ఆనందాన్ని, సుఖాన్ని కలిగించవచ్చేమో, కానీ తుదకు నిత్య జీవాన్ని కలిగించేవాడు మాత్రము మన దేవుడు మాత్రమే. అందుకే ఇస్కరియోత్ యూదా జీవితాన్ని చూసుకుంటే 30 వెండి నాణేల కోసము దేవుణ్ణి కాదు అని అనుకున్నాడు. డబ్బుని ఎంచుకున్న యూదా జీవితం ఏమైంది? తుదకు జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురైనాయి. అదే మోషే జీవితాన్ని మనం చూసుకుంటే, ఐగుప్తు ఇచ్చే సుఖభోగాల కన్నా, సౌఖ్యాల కన్నా దేవుడే కావాలి అనుకొని ముందుకు వచ్చాడు. తన జీవితం ఏమైంది? లాస్ట్కి అందరి ఎదుట మోషే జీవితాన్ని దేవుడు హెచ్చించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరిని సేవించాలనుకుంటున్నావో, నువ్వు ఎవరిని, దేన్ని ఎంచుకోవాలనుకుంటున్నావో, అది నీ చేతుల్లోనే ఉంది.